నిజానికి ఈ సాయిబాబా అనేవారు దేవుడేనా మరి? అదే ఇందాక చెప్పుకున్నట్టు బాబాని దేవుడిగా ఇది మనకు మనంగా డిక్లేర్ చేసింది. బాబా ఏ రోజు కూడా నేను భగవంతుడిని నా దగ్గరికి రండి, పూజలు చేయండి, మాలలు వేయండి, గుడిలు కట్టండి, బంగారు కిరీటాలు సమర్పించండి, బంగారు సింహాసనాలు చేయించండి అని కూడా ఏ రోజు కూడా ఆయనే కాదు ఏ దేవుడు కూడా నాకిది చెయ్యండి అని హుండీలు పెట్టేసి డబ్బులేసేయమని ఏ దేవుడు కూడా కోరలేదు. కానీ ఇదంతా కూడా మన భక్తి శ్రద్ధలతోని మనం ఆయనకి సమర్పిస్తున్న ఒక మంచి కోణం అనుకోవచ్చు. ఒక మంచి భక్తి అనుకోవచ్చు. కాబట్టి బాబాని ఎక్కడా కూడా దేవుడు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఆయన ఒక గురుతత్వంతోని అందరికీ గూడా ఒక బోధనలు చేసేవారు. మంచిని చూపించేవారు. 7 సూక్తులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ క్లియర్‌గా, క్లారిటీగా చెప్పారు. అందరి పట్ల ప్రేమపూర్వకంగా ఉండండి. ఇక్కడ గొడవ పెట్టేదేమన్నా ఉందా? చాలామంది హ్మ్. వ్యతిరేక భావంతోనే ఆయన చూస్తారే కానీ, ఆయన చెప్పిన 7 పాయింట్లు చూడండి ఒక్కసారి. ఎక్కడా కూడా విభేదాలకి సంబంధించినటివి ఏమీ లేవు. ప్రేమపూర్వకంగా ఉండండి, పరులతోని శాంతంగా మెలగండి, ప్రతి ఒక్కరిలోని భగవంతుడిని చూడండి అనే మంచి మంచి బోధనలే చేసి ఉన్నారు బాబా. మీరు ఒక్క అడుగు వేస్తే మీకోసం నేను 100 అడుగులు మీకోసం నేను ప్రయాణం చేస్తాను. అంటే నేను వస్తాను అని చెప్పడమే ఉంది కానీ మీరు రండి అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మనం తీసుకునే విధానాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. మనం మంచి చూసామంటే అందులో మంచే కనిపిస్తది. చెడుగా చూస్తే అందులో చెడే కనిపిస్తది. కాబట్టి మనం చూసే దృష్టికోణంని బట్టే బాబా కనపడతారు. ఎందుకు ఆయనని అంత పిచ్చిగా నమ్ముతారు మరి జనాలంతా? అంటే జనాల గురించి చెప్పేదానికన్నా ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు కాబట్టి, ఈ హాట్ సీట్‌లో కూర్చోబెట్టారు కాబట్టి, నా స్వీయ అనుభవం చెప్తాను. ఏది జరిగినా మనం తీసుకునే కోణం బట్టి ఇందాక అన్నాననమాట. మా జీవితంలో నంబర్ ఆఫ్ మిరాకిల్స్ జరిగి ఉన్నాయి. నంబర్ ఆఫ్ మిరాకిల్స్. ఒకటి అని చెప్పలేను. అడుగడుగున ఇప్పుడు బాబా ఫోటో ముందర నిలుచొని నేను నా మనసు బాలేదంటే ఆయనకే ఎక్స్‌ప్రెస్ చేస్తా. నాకు సంతోషం వచ్చిందనుకో నేను బాబాతోనే పంచుకుంటా. అంటే నా నిత్య జీవితంలో టోటల్ బాబానే. నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. మీతో ఆయన గురించి చెప్పగలుగుతున్నానంటే ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా నేను బాబాదే అని నేను తలుస్తాను. ఇప్పుడు మా సంస్థ ఒకటి పెట్టుకున్నాం. 8 సంవత్సరాలుగా బాబా గారి పేరు మీద అంటే నేను బ్రతికున్నాను అంటే ఆయన కారణమని మళ్ళీ కూడా చెప్తాను. అది ఎలాగూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఈ ఆర్గనైజేషన్ పెట్టే ముందు మీకు తెలుసు ఏదన్నా ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు మనకు ముందుగా మన చుట్టూ ఉన్నవారే ఇది ఫ్లాప్ ఈ మాట రాకుండా ఏ పని ఉండదు. మీరు ఒక సంస్థ పెట్టబోతున్నారు. మీరు చూడండి ఒక్క నెల కూడా గడవదు. మీరు బోర్డు తిప్పేస్తారు. మీరు అన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చుంటారు అని మన చుట్టూ ఉన్నవారే నన్ను భయపెట్టిన వాళ్ళున్నారు, బెదిరించిన వాళ్ళున్నారు, మానేసేయమని, బోర్డు తీసేయమని చాలామంది చెప్పారు. ఈ పేరు తీసేయమని. అయితే శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి మీరు గమనించొచ్చు. చాలామంది నన్ను పాయింట్ అవుట్ చేశారు. ఏంటి సాయి పక్కన శాంతి అని ఎందుకు పెట్టుకున్నావు? ఏంటి అంత తోపా అంత ఇదా ఎందుకు పెట్టుకున్నావు అని అడిగారనమాట. అడిగినప్పుడు నేను ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా కోపం తెచ్చుకోకుండా మొదట ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, నేను 10th క్లాస్ చదివేటప్పుడు హాలిడేస్‌కని మా బాబాయ్ గారింటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ అంతా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ చిన్న వయస్సు చిన్న పిల్లలం ఆటలాడుకుంటూ ఒక పిట్ట గోడ మీద కూర్చున్నాం. అంటే చాలా సన్నగా ఉన్న గోడ మీద కూర్చున్నాం. కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటూ ఆల్రెడీ ఆడుకొని కూర్చున్నాం కాబట్టి ఒంటి నిండా చెమటతో కూర్చున్నాం. అలా కూర్చున్న కోణంలో మా అన్నయ్య వచ్చి జస్ట్ తోసేస్తా అని బెదిరించాడు. అలా భయపెడుతున్నప్పుడు నిజంగానే స్లిప్ అయిపోయి నేను 3rd ఫ్లోర్ నుంచి కిందకి పడిపోయాను. సో అప్పుడు మా ఇంట్లో బాబా ఫోటోని ఆ ఇయరే ఆ మంతే మా ఇంట్లో బాబా ఫోటో అనేది మా ఇంట్లోకి ఎంటర్ అయింది. ఈ ఎంటర్ అయినప్పుడు మీరు నమ్మరు. ఇప్పుడు ఈయనొక దేవుడా! ఈయన మన ఇంట్లోకి వచ్చాడా? మా మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని ఆ ఫోటో తీసుకొచ్చింది ఇంటికి. తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు నేనే ఫస్ట్ మొదట నేనే విమర్శించి ఈయన ఒక దేవుడంట. ఈయనను నమ్ముతున్నారు ఈళ్ళు అన్న మనిషిని చూడండి. నేను ఆ పైన నుంచి పడేటప్పుడు నేను ఒక అమ్మ అని అరవచ్చు, నాన్న అని అరవచ్చు, లేదు దేవుడా అని అనొచ్చు. ఇవి ఏమీ అనకుండా మరి నా నోట్లో నుంచి సాయి ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఆ తెలియని మహిమ మాయ కావచ్చు ఏదన్నా అనుకోండి, సాయి అని అరుస్తూ కింద పడిపోయాను.
కింద పడిపోతే మరి థర్డ్ ఫ్లోర్ నుంచి పడిన ఒక పాప బతికి బయట పడుతుంది అని కానీ మళ్ళీ ఎక్కడ ఏ ఎముక ఇరవకుండా కూడా ఇంత బాగా కనిపిస్తున్నాను అంటే నేను నమ్మిన ఒక మహత్యంగా భావిస్తాను. ఆ సాయి అని అరవడంతో మనం చూస్తున్నాం కూడా. అంటే ఈ సినిమాలో కనిపించినట్టు కూడా కావచ్చు. ఇప్పుడు ఒక తల్లి పని చేస్తూ చేస్తూ కొలిమి పని చేస్తూ చేస్తూ సడన్గా లేస్తే సాయి అని అరిస్తే బాబా చేతులు ఇలా పట్టుకున్నట్టు నా తత్వం నాకు అలానే కనిపించింది. నన్ను నిజంగా ఏ భగవంతుడు నేను అరిచిన ఆ సాయినే వచ్చాడా, నన్ను కాపాడా, నన్ను పట్టుకున్నాడా అని నేను చాలా అంటే చాలా ఆ వయసు చిన్న వయసు చిన్న మనసు అప్పుడే నా మనసు నిండా బాబా నిండిపోయారు. ఆయన నన్ను కాపాడారు అనుకున్నా. కాబట్టి శ్రీ సాయి శాంతి మీ అందరికీ కనిపిస్తుంది కాబట్టి ఆ బాబా ఇచ్చిన జీవితం కాబట్టి శాంతి అని పెట్టుకొని ఈ శాంతి బ్రతుకున్నన్ని రోజులు ఈ శ్వాస తీసుకుంటున్నన్ని రోజులు కూడా ఈ శ్వాస ఆయన ఇచ్చారు కాబట్టి ఉన్నన్ని రోజులు సాయి శాంతి సహాయ సేవా సమితి సహాయం చేస్తుంటా సేవ చేస్తుంటా ఈ జీవితం మొత్తం కూడా నా తుది శ్వాస వరకు కూడా ఆయన కోసం సేవ చేస్తూ ఆయన సేవలోనే పోవాలని కోరుకుంటున్నాను. సో ఇలా